హాయ్ వెల్కమ్ టు హన్విక క్రియేషన్స్. ఈ వీడియోలో మనం హిస్టరీలో కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇవన్నీ పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీజీతో పాటు పాల్గొనే ఏకైక తెలుగు వ్యక్తి? ఆప్షన్ 1 వావిలాల గోపాలకృష్ణ, ఆప్షన్ 2 తెనేటి విశ్వనాథం, ఆప్షన్ సి ఆయుర్వేద కాళేశ్వరరావు. సెకండ్ క్వశ్చన్, కింది వాటిల్లో మార్కోపోలో రాసిన గ్రంథం? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ది ట్రావెల్స్. థర్డ్ క్వశ్చన్, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను సర్ విలియం జోన్స్ ఎప్పుడు స్థాపించాడు? ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, 1784. ఫోర్త్ క్వశ్చన్, ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు అప్పగించిన హైదరాబాద్ నిజాం ఎవరు? ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, నిజాం అలీ ఖాన్. ఫిఫ్త్ క్వశ్చన్, పుదుచ్చేరి ప్రాచీన నామం? ఆప్షన్ 1 దేశీయకొండ పట్టణం, ఆప్షన్ 2 వాలికొండాపురం, ఆప్షన్ 3 బేతవోలు, ఆప్షన్ 4 రేవతి ద్వీపం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, ఎవరిని వివాహమాడడంతో ఇంగ్లాండ్ రాజు రెండో చార్లెస్కు పోర్చుగీసు వారు ముంబైను కట్నంగా ఇచ్చారు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, క్యాథరిన్. సెవెంత్ క్వశ్చన్, పోర్చుగీసు వారు గోవాను శ్రీకృష్ణదేవరాయల సహాయంతో ఏ సంవత్సరంలో ఆక్రమించారు? ఆప్షన్ 1 1509, ఆప్షన్ 2 1510, ఆప్షన్ 3 1515, ఆప్షన్ 4 1523. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, గోండుల్లో నరబలిని నిషేధించిన ఉత్తర దేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ హెన్రీ హార్జిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, భారత్లోనే తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని డికే కార్వే ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు? ఆప్షన్ 2 1916 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించిన వారెవరు? ఆప్షన్ 3 ఐదో కింగ్ జార్జ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11th క్వశ్చన్, జైల్లో ఉండి ఐఎన్సి అధ్యక్షుడిగా ఎన్నికైన వారెవరు? ఆప్షన్ 4 చిత్తరంజన్ దాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 12th క్వశ్చన్, బాలశాస్త్రి జంబేజర్ స్థాపించిన పత్రిక ఏది? ఆప్షన్ 2 దిగ్దర్శన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్, వందే మాతరం ఉద్యమ సమయంలో 1907లో మద్రాస్ కేంద్రంగా ప్రారంభమైన బ్యాంక్ ఏది? ఆప్షన్ 3 ఇండియన్ బ్యాంక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 14th క్వశ్చన్, సర్ థామస్ మాన్రో ఎక్కడ మరణించాడు? ఆప్షన్ ఏ ఆదోని, ఆప్షన్ 2 మండ్లపాడు, ఆప్షన్ సి లక్కిరెడ్డపల్లి, ఆప్షన్ 4 పత్తికొండ. ఆప్షన్ 4 పత్తికొండ ఈజ్ ద రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్, స్వరాజ్ అనే మాటను ఏ ఐఎన్సిలో మొదటగా ఉపయోగించారు? ఆప్షన్ 1 1906 ఈజ్ ద రైట్ ఆన్సర్. 17th క్వశ్చన్. 16th క్వశ్చన్, యంగ్ బెంగాల్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 1824 ఈజ్ ద రైట్ ఆన్సర్. 17th క్వశ్చన్, 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరిస్తూ చేసిన చట్టం ఏది? ఆప్షన్ 3 1781 జుడికేచర్ చట్టం ఈజ్ ద రైట్ ఆన్సర్. 18th క్వశ్చన్, అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కర్సన్ దాస్ ముల్జీ ఏ రాష్ట్రంలో పోరాటం చేశాడు? ఆప్షన్ 1 ఒడిషా, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 బెంగాల్. ఆప్షన్ 2 గుజరాత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్, తీర్థయాత్రలపై పన్ను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 2 ఆక్లాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 20 భారతదేశంలో విప్లవాల కేంద్రం అని పిలిచే ప్రాంతం ఏది? ఫ్రెంచర్ భారతదేశాన్ని ఏ సంవత్సరంలో వదిలి వెళ్ళిపోయారు? ఆప్షన్ 1 1954 ఈజ్ ద రైట్ ఆన్సర్. 23 శిశిర కుమార్ ఘోష్ అమృత బజార్ పత్రికను ఎక్కడ నుంచి ప్రచురించారు? ఆప్షన్ 1 కోల్కతా ఈజ్ ద రైట్ ఆన్సర్.
24. యుద్ధాల్లో మరణించిన లేదా అంగవైకల్యం పొందిన బ్రిటిష్ సైనికుల సహాయార్థం ఏర్పాటు చేసిన నిధి. ఆప్షన్ 4 క్లైవ్ నిధి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. పూనా ఉపొద్దం అంటే? ఆప్షన్ 3 జనరల్ నియోజకవర్గాల్లో కొన్నింటిని షెడ్యూల్ కులాల వారికి కేటాయింపు ఈజ్ ద రైట్ ఆన్సర్. 26. కింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ 1 యానం ఫ్రెంచ్, ఆప్షన్ 2 గోవా పోర్చుగీసు, ఆప్షన్ 3 పులికట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. స్వతంత్ర భారతదేశ తొలి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 2 లార్డ్ మౌంట్బేటన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 28. వాస్కో డి గామాకు సమకాలీనుడైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 29. దాదాభాయ్ నౌరోజీ ఇంగ్లాండ్లో స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ 1 ది లండన్ ఇండియన్ సొసైటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. ఎన్బిసెంట్ దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధురాలిగా ఏ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు? ఆప్షన్ 2 1907 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. పాలేరు అనే నాటకం రాసిందెవరు? ఆప్షన్ 4 బోయి భీమన్న ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. ఉప్పు తయారు అమ్మకాలపై గుత్తాధిపత్యం పొందిన తొలి విదేశీయురాలు ఎవరు? ఆప్షన్ 1 పోర్చుగీస్ వారు ఈజ్ ద రైట్ ఆన్సర్.